హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు ఒంటికి చలవ చేసే హెల్దీ అయిన కోకోనట్ డ్రింక్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేను లేత కొబ్బరి ముక్కలు కూడా వేసాను. అవి తింటూ ఈ వాటర్ని మనం ఎంజాయ్ చేస్తూ తాగుతాము. అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఇదే ప్రిపేర్ చేసుకుంటారు మీరు, అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. మనం కొబ్బరి నీళ్ళు తెచ్చుకునేటప్పుడు లేత కొబ్బరి ఇమ్మని అడిగితే ఇస్తారండి. ఆ కొబ్బరిని సన్నగా చిన్న చిన్న ముక్కలు మీకు నచ్చినట్టు కట్ చేసి పెట్టుకోండి. ఇలాగా అన్నీ నేను పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బౌల్లోకి కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదా, మనం ఎక్కువగా కొబ్బరి నీళ్ళే తాగుతాం కదా, దాన్ని కొంచెం ఇలాగా డిఫరెంట్గా చేసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలు ఇష్టంగా తాగుతారు. నేను నానబెట్టి ఉడకబెట్టిన సగ్గుబియ్యం వేసాను. ఈ సగ్గుబియ్యం కూడా ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఒక 4 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసానండి. ఉడికించిన సగ్గుబియ్యం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో చియా సీడ్స్ కానీ సబ్జా గింజలు కానీ నానబెట్టి వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని నేను కొద్దిగా చక్కెర వేసాను. పిల్లలు కొస్త ఇష్టంగా తాగుతారు కదా, అందుకని కొద్దిగా చక్కెర వేసాను. మీకు ఇష్టం లేకపోతే చక్కెర అవాయిడ్ చేసేయండి. డైట్ చేసేవాళ్ళు కూడా చక్కెరని అవాయిడ్ చేసేయండి. మనం కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, ఐస్ క్యూబ్స్ వేసి ఒకసారి బాగా కలిపి ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. ఎంతో హెల్దీ అయిన ఒంటికి చలువ చేసే కోకోనట్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారు. తాగేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తూ తాగుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.